ఇదంతా నేను నమ్మను. సాంబయ్య టెర్రరిస్టును చంపాడు, అందుకు అవార్డు ప్రకటించాలి కానీ అరెస్ట్ చేయడం ఏంటి? తను అరెస్ట్ చేయడం నేను ఒప్పుకోను. సార్, అన్ని రకాలుగా ఎంక్వైరీ చేశాం. నిజమని తేలాకే డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇదిగో సార్ ఫైల్స్. బుల్లెట్ నెంబర్ కన్ఫర్మ్ అయింది సార్. అరెస్ట్ చేయక తప్పదు. తన పై ఆఫీసర్ని రక్షించే ప్రయత్నంలో పొరపాటున జరిగితే తన తప్పెలా అవుతుంది? టెర్రరిస్టులను కాల్చడం కరెక్ట్ కావచ్చు, సామాన్యుల ప్రాణం పోవడానికి కారణం అవడం తప్పు అవుతుంది సార్. న్యాయాన్యాయాలు కోర్టులో తేలాల్సి ఉంది. మా డ్యూటీ మేము చేయాలి కదా బాబు. అరెస్ట్ ఆర్డర్ ఇవ్వాల్సింది సారే. నేను ఇవ్వను. ఎలా ఇస్తారయ్యా? వారెవరు? అయినా టెర్రరిస్ట్ చంపిన వాడిని మీరెలా అరెస్ట్ చేస్తారు? మేము సార్కి ధర్మం గుర్తు చేసేంతటి వాళ్ళని కాదు మేడం. ఆఫీసర్గా వారి డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ మాకు తెలుసు. నాన్న ఇప్పుడు డ్యూటీలో లేరు. వారికి అలాంటివి ఉండవు. 24/7 డ్యూటీలో ఉన్నట్టే. మీ కండిషన్ బాగోలేదని హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ విషయాలు మీ నోటీసుకు రానివ్వలేదు. ఆయన మీ సార్ గారికి బావగారు తెలుసా? చట్టం చుట్టరికం చూడకూడదు మేడం. ఇప్పుడు చెప్పండి సార్, ఏం చేయమంటారు? ఐజీ గారికి ఏం చెప్పమంటారు? కుదరదన్నారని చెప్పండి. ఆదిత్య, నువ్వు మాట్లాడుకో. మీరు పద్ధతి ప్రకారం ప్రొసీడ్ అవ్వండి. నన్ను క్షమించు సాంబయ్య. ధర్మం కోసం సాయం మరవాల్సి వచ్చింది. మావయ్యకేం కాదు నాన్న. పొరపాటైనా తప్పు తప్పేరా. అయినా న్యాయం జరిగేలా చూస్తాను. ప్రియా, టిఫిన్ రెడీ అయిందా? రెడీ. జీడిపప్పు ఉప్మా రెడీ. ఏంటే అయ్యంగార్ హోటల్ లాగా అరుపు? అయిందండి, వస్తున్నా. జీడిపప్పు ఉప్మా రెడీ. ఆహా, వాసనకే కడుపు నిండిపోయేలాగా ఉంది. స్మెల్లే ఉప్మా సూపర్ అని చెప్తుంది. చేసింది చీఫ్ షెఫ్. మీ అమ్మేనా? అమ్మా, ఆవిడంత గుమగుమలాడేలా చేస్తుందా? బొట్టె పిసినారి. చెంచాడు నూనె వేయడానికే చేతులు గజగజగజగజా ఉనిపోతాయి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి సార్ మీరింటికి వచ్చారు? ఏదైనా అర్జెంట్ కేసా? స్టేషన్కే బయలుదేరుతున్నాను సార్. ఏంటి సార్ ఇది? నాకు అరెస్ట్ వారెంట్ ఏంటి?
నాకు అరెస్ట్ వారంట. ఏంటి ఎస్ఐ గారు, అరెస్ట్ వారెంట్ ఏంటి? సారీ సాంబయ్య, మొన్న నువ్వు సైదులు కాల్చినప్పుడు ఒక బుల్లెట్ మిస్ అయ్యి దూరంగా ఉన్న ఒక అమ్మాయి తగిలింది. ఆవిడ ప్రాణాలు కోల్పోయింది. నువ్వు సార్ రక్షించే ప్రయత్నంలో సైదులు కాల్చినా అది మరో అమ్మాయి ప్రాణాలు తీసింది. అందుకే నిన్ను అరెస్ట్ చేయవలసి వస్తుంది. నో, ఏమండి, మా నాన్నని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అరెస్ట్ చేయనివ్వను. డ్యూటీ గడ్డు తగలడం నేరం. ఆ నేరం కింద నన్ను అరెస్ట్ చేయండి. మీ పై ఆఫీసర్ని కాపాడినప్పుడు పొరపాటు జరిగిన దానికి మా నాన్నది నేరం ఎలా అవుతుంది? నేరమా కాదా నిర్ణయించాల్సింది నువ్వు నేను కాదు, కోర్టు. ఇది చాలా అన్యాయం. వారిని అరెస్ట్ చేయొద్దు. ఎస్ఐ గారు, ఆయన ఎలాంటి వారో మీకు తెలియదా? డ్యూటీ అంటే ప్రాణంగా తలిచే మనిషి, డిపార్ట్మెంట్ అంటే దైవంగా భావించే మనిషి. ఆయన తప్పు చేస్తారా చెప్పండి, ఆయన అరెస్ట్ చేస్తారా చెప్పండి. సాంబయ్య గురించి తెలుసు కాబట్టే సారీ అని చెప్పాల్సి వచ్చింది. మీరేమైనా చెప్పండి, మా నాన్నని అరెస్ట్ చేయొద్దు. నేను చేయనివ్వను. ఇలా చేస్తే డిపార్ట్మెంట్ మనిషిని కూడా చూడకుండా ప్రవర్తించాల్సి వస్తుంది. తులసి, అరెస్ట్ చేసినంత మాత్రాన శిక్ష ఖరారైనట్టు కాదమ్మా. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయని. నా మీద వాళ్లకు కోపం ఉద్యోగ ధర్మం. ఇదేం ధర్మం సాంబయ్య? నేను ఈ విషయం అన్నితో చెప్పొస్తాను. సారీ అండి. అరెస్ట్ పర్మిషన్ ఇస్తూ ఆర్డర్ మీద సంతకం చేసింది కమిషనర్ గారే. మా అన్నయ్య పర్మిషన్ ఇచ్చాడా? ప్రియా, బావ సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ ఆఫీసర్. విధి నాతో ఆడుకుందని తను విధి నిర్వహణలో తప్పు చేయలేడుగా. చట్టానికి చుట్టరికాలుండవు. నేరం నేరమే, డ్యూటీ డ్యూటీనే. ఏంటి సాంబయ్య, డ్యూటీ నేరం? అన్ని అధికారులున్న మామయ్య నీ తరపున హామీ ఇవ్వలేడా? అరెస్ట్ ఆపలేడా? ఆపి నింద మోయమంటావా? తప్పు చేసి మాట పడమంటావా? బంధువులకు ఒక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయం అని అందరూ ప్రశ్నించరా? టీవీలో పేపర్లో నిలదీయరా? బావని ఏం సమాధానం చెప్పమంటావు? నా తప్పు తననెత్తినేసుకుని ఆఫీసర్ల ముందు, సమాజం ముందు తలంచుకొని నిలబడమంటావా? పదండి ఎస్ఐ గారు. సాంబయ్య, ఏమండి, ఎస్ఐ గారు, మా వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళకండి. దయచేసి వదిలేయండి. సార్ ప్లీజ్ సార్, మా నాన్నను వదిలేయండి. తులసి, అమ్మ గురించి ఒకసారి ఆలోచించు. ధైర్యంగా ఉండు. నాన్న, నానా వద్దురా. నాన్న, మీరేం టెన్షన్ పడొద్దు. మామయ్య చేసిన నేరం కానే కాదు. కోర్టు తప్పకుండా తప్పేం లేదనే తీర్పునిస్తుంది. తీర్పు సంగతి తర్వాత. ఈలోపు వాడి మానసిక వేదన, ప్రియ రోదన, తులసి ఆవేదన. ప్లీజ్ నాన్న, ఎమోషనల్ అవ్వద్దు ప్లీజ్. ఎస్ఐ గారు, మీ నాన్నని తీసుకెళ్ళొద్దు ప్లీజ్ అండి. సాంబయ్య వెళ్ళొద్దు. సాంబయ్య ఇలా వెళ్తున్నావేంటి? సాంబయ్య, సాంబయ్య వెళ్ళొద్దు. సాంబయ్య, సాంబయ్య, సాంబయ్య.
సాంబయ్య, నేను ఇలా తీసుకెళ్ళవలసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఇక్కడ మిస్ అయిన బుల్లెట్ అక్కడ ప్రాణాలు తీయడం ఏంటి? నీ దురదృష్టం కాకపోతే శిక్ష పడకపోవచ్చు. బాధపడక సాంబయ్య. ఇదిగో సిన్సియారిటీకి పనిష్మెంట్, డ్యూటీ మైండెడ్కి పడిన శిక్ష సార్. నా కమిట్మెంట్కి డిపార్ట్మెంట్ ఇచ్చిన బహుమానం. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా బావ స్టేషన్కి వెళ్లేలోపు తనకు మీరు బెయిల్ తీసుకురావాలి. తను ఒక్క నిమిషం కూడా లాకప్లో ఉండడానికి వీల్లేదు. అసలు లాకప్లో అడుగు పెట్టడానికే వీల్లేదు. డిపార్ట్మెంట్కి ఎదురు తిరగడం ఎందుకని రూల్స్కి గౌరవం ఇచ్చాను. సాంబయ్యకు బెయిల్ ముఖ్యం. ఇప్పుడు నేను ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేను. మా బావ పరువుకి ప్రాణం ఇచ్చే మనిషి. హ్యాండ్ కప్స్తో జీప్లో ఎక్కి వీధిలో వెళ్ళడం తనకి ఎలాంటి పరిస్థితి కల్పిస్తుందో అని భయంగా ఉంది. ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్. మీ పరిస్థితి ఏంటో మీకు తెలుసా? చట్టం తన పని తను చేసుకుపోతుందని నాతో 1,00,000 సార్లు అన్నారు. మర్చిపోయారా? అతను స్టేషన్కే కదా వెళ్ళింది. ఏదో ఉరికంబ వెక్కుతున్నట్టు అంత ఆవేశం ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు? అరెస్ట్ చేసింది ఎవరినో కాదు, మా బావని. నేనుండగా అలా జరగడం నాకే అవమానం. అలా అయితే మీరు సంతకం ఎందుకు పెట్టారు? అది ఉద్యోగ ధర్మం. ఇది బావగా నా బాధ్యత. భార్యగా మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటం నా బాధ్యత. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఆవేశపడి అనర్థాన్ని నెత్తినేసుకోకండి. మీకేదైనా అయితే అన్యాయం అయిపోయేది మేమేగా. మీకు మీ చెల్లెల కుటుంబం ఎంత ముఖ్యమో నాకు మన కుటుంబం కూడా అంతే ముఖ్యం. మీ ఆరోగ్యం ముఖ్యం. వాళ్ళని పరిగెత్తమని వీళ్ళని పరిగెత్తమని మీ మనసును పరిగెత్తించకండి. ఊపిరికి అడ్డం పడుతూ బుల్లెట్ మీ గుండెల్లో ఉంది. అయినా సాంబయ్య కాల్చిన బుల్లెట్ ఎవరి ప్రాణాల్లో తీసింది? ఈ బుల్లెట్ నా ప్రాణాలు తీస్తుంది. అయితే తీని. నానా, ఏంటండి? ఏంటి తీని అని అంత తేలిగ్గా మాట్లాడుస్తున్నారు? మాకు మీ మీద ప్రేమ లేదా? మేం మీకు మీ వాళ్ళలా కనిపించడం లేదా? పోతే పోనీ అంటున్నారు. మీతో ఆగదండి. వరుసగా మా ప్రాణాలన్నీ తీస్తారు. అమ్మా, ఏంటమ్మా మాటలు? ఎందుకలా నాన్న ఇంకా ఆవేశపడేలా మాట్లాడతావు? కాస్త నిదానంగా చెప్పొచ్చు కదా. నువ్వు వింటున్నావుగా ఎలా మాట్లాడుతున్నారో చూడు. నిమిషాల్లో కావాలి, క్షణాల్లో బయటకు రావాలి అని. ఈయన ఆరాట పడితే సరిపోతుందా? వీళ్ళు అనుకున్నట్టు ఎవరు ప్రొసీజర్స్ వాళ్ళకుంటాయి కదా. ఈయన పరిస్థితి బాలేదని డిపార్ట్మెంట్ వాళ్లే అన్నారు కదా. మన పరిస్థితి పట్టించుకోకుండా ఆయన చూడు ఎంత ఆవేశపడుతున్నారో. నా బాధ నీకు అర్థం కావట్లేదు దుర్గా. మా బాధ మీరు అర్థం చేసుకోవటం లేదు. దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. దగా పడిపోతామనే భయంతో మాట్లాడుతున్నానండి. అమ్మా, నువ్వు ఆగు. డిస్కషన్ పెంచుకో. నానా, ఆ లాయర్ ఎవరో చెప్పండి. మీ తరపున నేను వెళ్ళి వారితో మాట్లాడి మావయ్యకు బెయిల్ వచ్చి ఏర్పాటు చేయిస్తాను. ఇంకే వాడు వెళ్తానంటున్నాడుగా. వస్తాను. మీరు కాస్త స్థిమితంగా ఉండండి. ఏమండి, మా బాధ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రండి, కాస్త రిలాక్స్ అవ్వండి. మీ బాధ్యత వాడు తీసుకున్నాడుగా, మళ్ళీ ఇదెందుకు? పదండి. ఏంటి మనకి కర్మ? ఇటు మనుషులే కక్ష కట్టారనుకుంటే దేవుడు ఇలా కక్ష కట్టి కష్టాల్లో నెట్టేస్తున్నాడు. సమస్యల వెంట సమస్యలు ఎందుకిలా మనల్ని వేధిస్తున్నాయి? నిన్నటి దాకా అన్నయ్యకి బాగోలేదన్న బాధ ఏ దేవత దయతలచిందో క్షేమంగా ఇంటికొచ్చేసాడనుకుని కాస్త ఊపిరి పీల్చుకోక ముందే మళ్ళీ ఈ పరీక్ష అంటే
ఏం పాపం చేశామనే మనకి పరీక్ష? కాలం పగబట్టిందా? విధి వేధిస్తుందా? ఎందుకే మనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడా భగవంతుడు? నా జాతకమో కలిసి రాని కాలమో అర్థం కావడం లేదు. ప్రియా ఊరుకు ప్రియా, నీ ఆరోగ్యం గురించి ఆలోచించు. ఎలా ఊరుకోమంటావే? ఏ ధైర్యంతో బతకమంటావు? వరుసగా దెబ్బ మీద దెబ్బ, గుండెలు పగిలిపోతున్నాయి. ఇన్ని బాధలు భరిస్తూ బతకడం కంటే చావడమే నయం అనిపిస్తుంది. ప్రియా, ఏంటి మాటలు? నా మాటలు కాదే, ఆ దేవుడి చేతలు. పూట పూటకి ప్రాణాలు తీస్తున్నాడు. నా బ్రతుకుతో చెలగాట మాడుతున్నాడు. నన్ను పైకి తీసుకెళ్తే నిలదీసి అడగాలనిపిస్తుంది. దేవుడు లాంటి మనిషి చేతికి బేడీలు పడటం తట్టుకోలేకపోతున్నానే. అన్నయ్య అన్నయ్య అని అంత ప్రాణాలు పెడతానే, అసలు ఆయన ఎలా సంతకాలు పెట్టగలిగాడు? తప్పకి చేస్తుంటాడు ప్రియా. మామయ్యని తప్పు పడితే ఎలా చెప్పు? పడతానే, ఎవరినైనా తప్పు పడతాను. నా భర్తకు అన్యాయం జరిగాక ఎవరినైనా నిలదీస్తా. ఎక్కడికైనా వెళతాను, ఎంతటి వాళ్ళనైనా నిలదీస్తాను. నిలదీయడానికైనా న్యాయ పోరాటం చేయడానికైనా బలం కావాలి. చెమటలు పడుతున్నాయి ప్రియా, బీపీ డౌన్ అయినట్టుంది. ఇదిగో ప్లీజ్ ఈ టాబ్లెట్ వేసుకో. నీరసం రానివే, కళ్ళు తిరిగి పడిపోని, గుండె ఆగిపోని, ఏమైనా అయిపోని. ఆయన ఇంటికి వచ్చేదాకా మాత్ర కాదు కదా, గుక్కెడు మంచినీళ్ళు కూడా గొంతు జారనివ్వను. ఇలా బాధతో గుటకలు వేస్తూనే ఉంటాను. గుండె రాయి చేసుకోవడం నా వల్ల కాదు. ప్రియా ప్లీజ్ ప్రియా. తులసి వద్దు, బలవంతం చేయకు. బాధపడేలా మాట్లాడే పరిస్థితి తెచ్చుకోకు. అంత నా మూలంగానే జరిగింది. నాన్న ఇవాళ అలా బేడీలు వేయించుకుని వెళ్ళడానికి కారణం నేనే. నన్ను వాడేదో చేసేస్తాడేమో అన్న భయంతో, నా మీద ప్రేమతో మామయ్య అడ్డుపడితే నాన్న తుపాకీ పేల్చాల్సి వచ్చింది. అంతా మామయ్య ముందే జరిగింది. కానీ మామయ్య స్పృహ తప్పి పడిపోయాడు. లేదు, నా మూలంగా సాంబయ్య శిక్ష అనుభవించడానికి వీల్లేదు. నువ్విలా బాధపడ్డానికి వీల్లేదు. విడిపిస్తాను. సాంబయ్యని ఎలాగైనా నేనే బయటికి తీసుకొస్తాను. ప్రియా, నువ్వు టాబ్లెట్లు వేసుకోకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. అటు సాంబయ్య ఆ పరిస్థితిలో ఉండడానికి, నువ్విలా ఏడవడానికి కారణం నేనే. మీ బాధ నేను చూడలేను. నాన్న నాపడం నా చేతిలో లేకపోవచ్చు, కానీ నిన్ను కాపాడుకోవడం నా చేతుల్లో పనే.